సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ అనదర్ వీడియో. సో గాయ్స్, దీపావళి స్పెషల్గా మేమైతే ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే గన్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఫ్లాషెస్, గ్రానైడ్ ఇవే యూజ్ చేసి కొడతాం. ఇంకోటి ఏంటంటే అది M1917 ఉందా గన్ను, అది USB 2 గన్స్ యూజ్ చేస్తాం. ఇంకే గన్నులు యూజ్ చేయం. సో వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ, కొంచెం సపోర్ట్ చేయండి మమ్మ, సబ్స్క్రైబ్ కొట్టండి. సామే అంతా సక్కంగా జరగాల. ఓకే, వీళ్ళైతే రష్కి వస్తున్నట్టున్నారు. ఓకే, ఒకడు వచ్చిండు. గ్రెనేడ్ వేసి పడలేదు. అరే నా గ్రెనేడ్తో నేనే డౌన్ అయినారా. అరే రివైవ్ అయ్యండి రా. నైస్ బ్రో, నైస్. ఇద్దరు ఉన్నారు. ముంగటొకడు వీడిని కొట్టండి. ఓకే, అయిపోయింది, డౌన్ అయిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, ఇంకోడైతే ఉన్నాడు. అరే ఎక్కడున్నాడు అరే? ఓకే, ఇటైతే ఉన్నాడంట. నెంబర్ 4 కొడతా అన్నాడు. ఓకే, కొట్టుకోండి రా, ఎవడన్నా కొట్టండి రా, అందరు కొట్టండి. ఓకే, నెంబర్ 2 గడు కొట్టుకుంటుండ. అయిపోయింది. వాడు చూడండి బ్రో, వాని గ్రానైట్లో వాడు చచ్చిపోయి వాడు డౌన్ అయ్యిండు. ఎనిమిది కూడా అయిపోయింది. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, తండ్రి కూడా ఉన్నాడు. ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ వీళ్ళు ముంగటి నుంచి రష్కి వస్తారు. వాళ్ళ దగ్గర ఏమో గన్నులు ఉన్నాయి, మా దగ్గర ఏమో గన్నులు లేవు బ్రో. అది మా డిసడ్వాంటేజ్. గెలుస్తామా లేదా తెలీదు. ఇది మా 12వ మ్యాచ్ బ్రో సిఎస్లో. ఎందుకులే నీకు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఈ ఒక్క వీడియో కోసం మేము 12 మ్యాచ్లు ఆడినాం బ్రో. దాంట్లో ఇది 13వ మ్యాచ్లో వచ్చింది బ్రో. కొంచెం సపోర్ట్ చేయండి బ్రో, మా కష్టాన్ని కొంచెం గుర్తించండి. వీడు కొడుతున్నారు. డౌన్ వీడు డౌన్. అది జరుగురా. అయిపోయింది. అరే రివైవ్ ఇస్తుంటారా, రండి రివైవ్ ఏంట్రా. ఓకే, వీడు డౌన్ చేసింది. ఇంకొకడున్నాడు. ఎక్కడున్నాడు రా? ఎక్కడున్నాడు? ఎక్కడ్రా వీడు? ఓకే, ఇక్కడనే ఉన్నాడు. ఓకే, డౌన్ అయిపోయాను బ్రో. అరే వీడిద్దరిని డౌన్ చేసిండ్రా. అరే రారా, నెంబర్ 4 రా. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఒక పక్క నుంచి ఎత్తుకుంటుంటే ఒక పక్క నుంచి ఓడిపోతున్నాయి. సో వీళ్ళిద్దరే ఉన్నారు. చూద్దాం ఎవరికి వస్తుందో రౌండ్. మన దగ్గర MP40 ఉంది, మా వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర USP ఉంది, ఇంకొన్ని దగ్గర M1917 ఉంది. చూద్దాం. సైడ్ నుంచి చూడండి. కోవిడ్ చేసింది. ఓకే బ్రో, విందైతే ఏస్ అయిపోయింది. ఇక మా మీద ఈగ వాళ్ళనా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. దేవుని దయ వల్ల ఏదో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే థర్డ్ రౌండ్. ఇది ఎలా జరుగుతుందో తెలీదు. సో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఇక్కడ గ్రెనేడ్ వేద్దాం. ఎవరన్నా ఉంటే అయిపోతాడు. ఓకే, ఉన్నాడు. అయిపోయింది మామ. డ్యామేజ్ ఉంటుంది. వీడియో ఉరుకొస్తుంటారా? వీడు డౌన్ అయిపోయాడు. అయ్యో, పెళ్ళికి వస్తున్నట్టు ఊరుకొస్తున్నాడు. రే మామూలు పండబెట్టారు కదరా అందరినీ. ఆగండి రా. ఒక డౌన్ అయిపోయాడు. అరే నా ఇంటి కూడా పోయింది. ఇంకొకడు ఉన్నాడు. రివైస్తురు. అరే స్మోక్ ఉంది. ఈ రౌండ్ అయితే మనం తీసుకొచ్చేసినాం. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు.
సో థర్డ్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఇది లాస్ట్ రౌండ్ బ్రో, ఇది ఒక్కటి గెలిస్తే మా వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఎక్కడరా ఎక్కడన్నా వస్తుర్రా? అరే రండిరా, ఏంద్రా ఆడంగల్లా దాక్కుంటారు ముందుగా రండి. మా దగ్గర ఏమో 191 ఒకటే ఉంది, వాళ్ళ దగ్గర అన్ని గన్నులు ఉన్నాయి బ్రో. అయినా వాళ్ళు 0-3లో ఉన్నారు. 0 వాళ్ళది, మాది 3. ఈ ఒక్క రౌండ్ కొడితే 0-4తో నాకు కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడున్నాడు వీడు? ఇటు ఒకడు ఉన్నట్టున్నాడు. ఓకే ఇక్కడ ఒకడు ఉన్నాడు. అయిపోయాడు, పండబెట్టిండు. అరే రండిరా, ఇంత లేట్గా వస్తారేందిరా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? ఏ వాడుకుంటాం. అరే ఇంకోటి రే, ఏందిరా వీళ్ళు? ఒకటి కాకపోతే ఇంకోటి అయిపోయింది. ఓకే ఇప్పుడైతే 1v3 సిచ్యువేషన్, 1v2 సిచ్యువేషన్ అయిపోయింది. 1v3 కాదు 1v2. ఓకే రివైజ్ చేసిండు వీడు, నాకు కూడా ఓకే రివైజ్ చేసిండు. ఇప్పుడు 3v2 అయింది, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఇంకా ఒక డౌనే ఉన్నాడు, వానికి రివైవ్ రాలేదు కాబట్టి. అరే స్క్రార్ ఒకటి ఇచ్చింది నాకు, తీసుకోండి. ఓకే ఇక్కడ అయితే వచ్చిండు. అరే పోయిందిరా, నా కిల్లు దొబ్బేసిండు వీడు. మా వాళ్ళు పెద్ద కిల్చోర్లు బ్రో. ఇంకొకడైతే ఉన్నాడు, ఇంకొకడిని కొట్టేయాలి, అయితే అయిపోతుంది. ఎక్కడున్నాడు వీడు? ఓకే అయిపోయింది బ్రో, వీళ్ళు కొట్టేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నా. అంతవరకు బై బై, టేక్ కేర్.